గులాబీ జెండా అనే దానికి కారణం అని చెప్పి గుర్తు చేస్తాను. ఈ గులాబీ జెండా పుట్టుండకపోతే ఇవాళ స్వయం పాలనలో ఆత్మ గౌరవంతో తెలంగాణ ప్రజలు బతుకుండే వల్ల ఆ రోజు ఏమందరూ తెలంగాణ వచ్చినాక కూడా అవమానపరిచిండ్రు. ఈ తెలంగాణ వాళ్ళకు పాలన చేత కాదు, వీళ్ళు వస్తే నక్సలైట్ రాజ్యం అవుతుంది, వీళ్ళు వస్తే మత కలహాలు పెరుగుతాయి, వీళ్ళకి అసలు పరిపాలన చేతనైతుందా అని మాట్లాడినటువంటి నోళ్ళు, ఆ నోళ్ల చేతనే శభాష్ కేసీఆర్ అని అద్భుతంగా 10 ఏళ్ళు పాలించి చూపిండు మన నాయకుడు కేసీఆర్. ఎంత అద్భుతంగా జరిగిందో కూడా మీకు తెలుసు. రాష్ట్రంలో 10 ఏళ్లలో ఏ రంగంలో చూసినా తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. ఆనాడు కేసీఆర్ అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపితే ఈనాడు రేవంత్ రెడ్డి అబద్ధాలలో అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలుపుతా ఉన్నాడు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా ఏంటంటే అభివృద్ధిలో కేసీఆర్ అగ్రగామి, అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డి అగ్రగామిగా నిలిచింది. ఇవాళ ఈరోజు కూడా రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా రేవంత్ రెడ్డి ఆయన ఉపన్యాసాల్లో అన్ని అబద్ధాల పరంపరను. ఇవాళ ఆయన మాట్లాడుతూ అంటాడట, మహిళలకు 21,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చినట్లట. ఇచ్చినావా రేవంత్ రెడ్డి? నేను సవాల్ విసురుతున్నా, నువ్వు 21,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు జీవో చూపించు, ఆధారం చూపించు, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఇచ్చింది 21,000 కోట్లు వడ్డీతో కూడిన రుణాలు ఇచ్చినావు తప్ప అక్క చెల్లెలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. ఆ అక్క చెల్లెలను మోసం చేసినావు నువ్వు. ఇవాళ ఆయన మాట్లాడుతుండు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్ చూపి, నీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలకు 60,000 ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినట్టు చూపి రేవంత్ రెడ్డి. నువ్వు ఇచ్చింది కేవలం 10,000 మాత్రమే. ఆ మిగతా ఉద్యోగాలు కేసీఆర్ గారి నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, ఫిజికల్ టెస్ట్ చేస్తే వాటికి కాయిదాలు పంచినవు తప్ప నువ్వు ఇచ్చింది కానే కాదు రేవంత్ రెడ్డి అని గుర్తుపెట్టుకో. అన్ని అబద్ధాలే. ఆయన మాట్లాడుతూ 275 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది అన్నాడు. పండింది ఎవరి పుణ్యం? బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్ల, కేసీఆర్ యొక్క ముందు చూపుతో పండింది. నువ్వు వచ్చినాక రేవంత్ రెడ్డి నీ ఏడాది క్రితం పాలనలో ఒక ప్రాజెక్టు కట్టినవా? ఒక ప్రాజెక్టు పూర్తి చేసినవా? ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చినవా? ఒక్క చెరువు తవ్వినవా? ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా? నువ్వు చేసిందేంది?